గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు. డాడీతో అటాచ్మెంట్ ఎలా ఉంది సార్? నితిన్ కపూర్ వెరీ క్లోజ్. నాకు మోర్ ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళు. బాగా ఫ్రెండ్స్ యూస్ టు జస్ట్ లైక్ టూ గైజ్ ఫ్రెండ్స్ హ్యాంగింగ్ అవుట్ అలాగే చేసేవాళ్ళం. అంటే ఎక్కువ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత. బట్ గ్రోయింగ్ అప్ ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. అంటే మీన్స్ ఒక క్రికెట్ వల్ల పొద్దున్న లేచి నేను 4:30కి లేచి గ్రౌండ్కి వెళ్ళాలంటే ఆయన కూడా లేపేవాడిని డ్రాప్ చేయమని. ఆయన బాగా లేచేవారు. సో దట్ లాట్ ఆఫ్ గుడ్ బాండింగ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, అంటే ఆయన ప్రొడ్యూసర్గా సినిమాలు చేయటం వల్లే ఆర్థికంగా నష్టపోయి, అంటే ఫైనాన్షియల్గా బాగా నష్టపోయి సూసైడ్కి అటెంప్ట్ చేశారా ఏంటి సార్? అంటే అది జనరల్ డిప్రెషన్ అండి. చాలామంది ఇప్పుడు మన ఇండియాలో చాలామందికి ఆ టాపిక్ అంటే ఏదో కారణం ఉండాలి దీనివల్ల దానివల్ల అని అనుకుంటారు. ఇట్స్ నాట్ దట్. ఒక మనిషి, ఒక వ్యక్తి ఆయన ప్రయత్నం చేశారు. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని నష్టాలు జరిగాయి, కొన్ని మంచిది కూడా జరిగింది. సో ఆ ఒక్క విషయం మీద బేస్ చేసుకుని ఆయన అలా సూసైడ్ చేసుకున్నారని చెప్పలేం. ఆయన చాలా ఏళ్ళుగా డిప్రెషన్లో ఉన్నారు. వెరీ డీప్ క్లినికల్ డిప్రెషన్. ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన బాంబేకి వెళ్ళి బాంబేలో చనిపోయారు. బాంబేలో కూడా ట్రీట్మెంట్ కోసమే వెళ్ళారు. సో అక్కడ యాక్చువల్లీ వెళ్ళి బాంబేలో ఉండడం జస్ట్ ఫర్ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ కూడా పూర్తి అయ్యి చాలా అంటే ఉంటాయి. ఇట్స్ లైక్ సైకలాజికల్గా ఒక మనిషి బైపోలర్ ఎక్కువ అయిపోతారు, స్టెబిలిటీ ఉండదు. వాళ్ళే ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు కొన్ని విషయాలు. సో అలా జరిగిపోయింది. కాన్ డూ ఎనీథింగ్. బట్ యా, ఒక్క సినిమా లాస్. సినిమా అంటే సినిమాలో పోయింది అని మీరు అలా చెప్తున్నారు, కానీ మాకు వచ్చేది అది. మాకు బిజినెస్ కూడా అదే. వేరేదో బిజినెస్ చేసి ఆ బిజినెస్లో వచ్చిన డబ్బులు పెట్టి సినిమా తీసి ఆ సినిమా పోయి దానివల్ల నష్టపడిపోయి డిప్రెషన్కి వెళ్ళారంటే అది వేరే కదా. ఫస్ట్ నుంచి ఆయన అదే చేస్తున్నారు కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు ఉంటాయి. ఒక్క సినిమా 2 సినిమాల వల్ల కాదు. ఓకే, డిస్కస్ చేసేవాళ్ళండి ఆ ప్రాబ్లమ్స్ మీతో కానీ? మేము ఒక వ్యక్తి ఇంత డిప్రెషన్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడడం జరుగుతాయి. అంటే ఇప్పుడు కౌన్సిలర్స్, సైకియాట్రిస్ట్స్ చాలామంది ఉంటారు. అండ్ మేము చాలామందిని చూసాం కూడా డిఫరెంట్ సిటీస్లో. చెన్నైకి వెళ్ళాము, బాంబేకి వెళ్ళాము. ఇది సో ఇప్పుడు వెళ్ళినా మేము ఫ్యామిలీగా ఉండి, ఇప్పుడు మా మదర్, నేను, మా తమ్ముడు, మేము ఆల్ సపోర్టెడ్. డాక్టర్ని కలవడం, డాక్టర్తో మాట్లాడి ఎలా హెల్ప్ చేయాలి, ఈయనకి ఎలా ఇంట్లో ఎలా ట్రీట్మెంట్ చేయించడం, ట్రిగర్స్ ఏముంటాయి, ఆ ట్రిగర్స్ వల్ల డిప్రెషన్ సడన్గా వస్తాయి, సడన్గా హ్యాపీగా ఉంటారు. సో ఇలాంటి చాలా జరుగుతాయి. సో ఇలాంటి ఇల్నెస్ ఉన్నప్పుడు ఒక జబ్బు అండి అది. ఇట్స్ నాట్ లైక్ క్యాన్సర్లా అనుకోండి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, డాక్టర్స్ చెప్తారు ఫాలో అవ్వమని. సో ఇది కూడా అంతే. సో ఇవన్నీ చేసాం మేము. సపోర్ట్ సిస్టమ్ మీకు చెప్పినట్టు మా ఫ్యామిలీ అండి, మదర్ సైడ్, ఫాదర్ సైడ్ చాలా మంచి సపోర్ట్ చేస్తారు. ఇప్పటికీ మా ఫాదర్ సైడ్ కూడా బాంబేలో ఉంటారు అందరూ, ఢిల్లీ, బాంబేలో ఉంటారు. వాళ్ళతో మాట్లాడినా ఎప్పుడు ఆల్వేస్. జితేంద్ర కపూర్ వాళ్ళ ఫ్యామిలీ, జితేంద్ర గారు, ఆయనకి కొంచెం బాగా ఏజ్ అయింది ఇప్పుడు, కానీ అంటే ఆ ఫ్యామిలీ మీతో మీకు రిలేషన్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు వెళ్తుంటారా, రెగ్యులర్గా కలుస్తుంటారా? ఎక్కువ జితేంద్ర గారు ఫ్యామిలీ అంటే ఆయన కొడుకుని కూతుర్ని ఎక్కువ కలవము. అంటే వాళ్ళు చాలా బిజీ. మాకు చిన్నప్పటి నుంచే వాళ్ళకన్నా మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ బాగా క్లోజ్. అంటే బాంబేకి వెళ్ళినా వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. సో వాళ్ళ పిల్లలు అంటే మా కజిన్స్, సో బాగా క్లోజ్ ఉంటాం. ఇప్పటికి వాట్సాప్ వచ్చిన తర్వాత అందరు ఫ్యామిలీ గ్రూప్స్ అన్నీ. ఇప్పుడు నాకు బాంబే ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంది, ఇక్కడ చెన్నై ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంది. సో ఇద్దరితో రోజు టచ్లో ఉంటాం. ఓకే, అంటే నాన్నగారు అంటే బిగ్గెస్ట్ లాస్ అది ఫ్యామిలీకి. అవును, ఆ టైంలో అమ్మగారు కూడా మీ అమ్మగారు చాలా డిసప్పాయింట్ అయ్యారు నాకు తెలిసి. సినిమాలో కూడా కొంత గ్యాప్ ఇచ్చారు, చాలా కొంచెం. అవును, గ్యాప్ ఇచ్చారు. షాక్స్, బేసిక్లీ షాక్లో వెళ్తారు ఎవరైనా. సో షాక్ నుంచి బయటికి రావాలంటే ఇప్పుడు నేనేం చేశానంటే, అప్పుడు నేను అన్నీ వదిలేసి 1 full year ఐ డెడికేటెడ్ టు మై మదర్. ఎందుకంటే మా తమ్ముడు కూడా ఉన్నాడు, కానీ వాడి జాబ్ ఎలా అంటే వాడికి కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ ఉండింది. సో మాదేమంటే సినిమాలు కాబట్టి మన చేతిలో ఉంటుంది. సో నేను అన్నీ వదిలేసి ఒక 1 year ఆవిడ చూసుకున్నాను. అంటే ఆవిడ చూసుకున్నానంటే ఆవిడ
నన్ను కూడా చూసుకున్నారు. వీ వర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. ఓకే. ఇద్దరిని మేము సపోర్ట్ చేసి బయటపడ్డాం సిచ్యువేషన్ సాడ్నెస్ నుంచి. ఆ క్రూషియల్ టైంలో బాగా సపోర్ట్ ఇచ్చింది ఎవరు సార్ మీకు ఆ టైంలో? అమ్మగారికి కానీ మీకు కానీ బాగా? మా ఫాదర్ ఫ్రెండ్స్ కూడా, మా ఫాదర్ వాళ్ళు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్, బాంబేలో ఉన్న చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా మాకు హైదరాబాద్కి రావడం, మాతో ఒక 4-5 days ఉండడం. నేను లేదు పర్లేదు మేము ఉంటాంలే, చాలా మంది సపోర్ట్ చేశారు. అదేనండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లైఫ్లో ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అదొకటి ఐ బిలీవ్. మనం ఎప్పుడు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి. చేసినప్పుడు ఈ మరి ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు దే విల్ ఆల్వేస్ కమ్ టు సపోర్ట్. అండ్ మా ఫ్యామిలీ మదర్ సైడ్ ఫాదర్ సైడ్ అందరూ సపోర్ట్ చేశారు. అండ్ ఆర్టిస్ట్ మీన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు చాలామంది, మోహన్ బాబు గారు వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. విజయ నిర్మల గారు కూడా మీకు రిలేషన్ అవుతుంది సార్? అమ్మగారికి మేనత్త. అవునవును. ఇప్పుడు ఉందా సార్ రెగ్యులర్గా నరేష్ గారిని కలవటం కానీ ఈ బాండ్? అంటే మేము ఎప్పుడు చిన్నప్పుడు కాదు, అంటే చిన్నప్పుడు ఒకప్పుడు చెన్నైలో వాళ్ళు కూడా ఉండేవారు. సో వాళ్ళ ఇంటికి దీపావళి మరి ఏదైనా ఫెస్టివల్ ఉంటే వెళ్ళేవాళ్ళం. హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత అయితే ఎవ్రీ ఇయర్ దీపావళి వాళ్ళ ఇంట్లోనే. సో మేము అందరం వెళ్తాం. సో ప్లస్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వెళ్తాము, కానీ దీపావళి అయితే గ్యారంటీ వాళ్ళ ఇంట్లోనే ఎవ్రీ ఇయర్. ఓకే. సో అది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మామూలు అమ్మగారు జయసుధ గారు లెజెండరీ యాక్ట్రెస్. అంటే ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు, అన్ని రకాలుగా ఒక రకంగా హీరోలతో నటించారు. నెక్స్ట్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చారు. చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఏమంటే ఇటు నంది అవార్డ్స్ కానీ, నెక్స్ట్ మనకు ఫిలింఫేర్ అవార్డ్స్ కానీ చాలా అవార్డ్స్ వచ్చినాయి. మీకేమనంటే ఒక లేడీకి ఒక పద్మశ్రీ కానీ, ఒక పద్మభూషణ్ కానీ ఇలాంటిది ఏమన్నా మమ్మీకి రాలేదని ఒక చిన్న మీకేమన్నా అనిపిస్తుంది? అంటే ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు, ఒక సినిమా రంగానికి సేవ చేస్తూనే ఉన్నారు, ఆమెకంటూ ఒక గుర్తింపు ఇప్పుడు నాకు అనిపించింది. ఒక మీకు అనిపించింది, ఆవిడకు కూడా అనిపించింది. ఆవిడకు కూడా అనిపించి ఒక టైం వరకు ఆవిడ వచ్చి బాధపడ్డారు. దాని తర్వాత అంటే ఇది కొన్ని విషయాలు కాంట్రవర్షియల్గా ఉంటాయి, కానీ చాలా మందికి ఇచ్చారండి అవార్డు. అది వాళ్ళు మేబీ దే డెంట్ డిజర్వ్. సో మా అమ్మ ఒక టైంకి ఆవిడ సర్లే పర్లేదులే అని ఆవిడ కూడా అది వదిలేసారు. ఒకప్పుడు ఉండేది ఆవిడకి పద్మశ్రీ అయినా వస్తే బాగుంటుంది, ఎన్నేళ్ళుగా చేసాం కదా, ఒక గుర్తింపు. అది ఇట్స్ లైక్ ఇంపార్టెంట్ అండి. బట్ అది ఎవరు ప్లాన్ చేసి ఎవరు డిసైడ్ చేస్తారో తెలీదు. కొంచెం బాధపడ్డారు. మేము కూడా ఫ్యామిలీ బాధ అంటే లేదు, ఇస్తారండి. ఇట్స్ అన్ అవార్డ్. మీ రికగ్నిషన్ కోసం ఒక అవార్డు ఇస్తున్నారు గవర్నమెంట్. మేబీ దే డెంట్ రికగ్నైజ్, అంతే. మేబీ ఫ్యూచర్లో రావచ్చు, మేబీ అది రాదేమో, చెప్పలేం. సో అది మా చేతుల్లో లేదు. ఓకే. దాని కన్సర్న్డ్ పీపుల్ వాళ్ళకి తెలుసు. ఓకే.